హాయ్, అందరికీ నమస్కారం. గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొన్నాను అంటూ తెగ మురిసిపోతారు. నాకంటే తెలివైన వాడు లేడంటూ గొప్పగా ఫీల్ అయిపోతారు. కరెక్టే. వాస్తవానికి ఒక విలాసవంతమైన కమ్యూనిటీలో నివసించడం అంటే అదొక అనుభూతి. ఎందుకంటే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీల్లో లభించే సదుపాయాలు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఆధునిక జిమ్ము, పార్కులు, 24 గంటలు సెక్యూరిటీ వంటి సదుపాయాలు ఇవి వినడానికి చాలా బాగుంటాయి. కానీ కొనేవాళ్ళు ఏమనుకుంటారంటే ఆ బ్యాంకు లోనే కదా, నెల నెల కట్టేస్తే సరిపోతుందిలే అనుకుంటారు. వెంటనే కొనేస్తారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ అసలు విషయం తెలీదు. లిఫ్ట్ల నిర్వహణ, కామన్ ఏరియా లైటింగు, గార్డెనింగు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం అయ్యే ఖర్చును ప్లాట్ యజమానులందరూ కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఈ మెయింటెనెన్స్ ఛార్జీలు నెలకు 10,000 నుండి 15,000 వరకు లేదా అంతకంటే ఎక్కువే ఉండవచ్చు. అయితే ఈ సౌకర్యాల నిర్వహణకు భారీగా ఖర్చవుతుంది. అంటే కేవలం ఇంటి అద్దె లేదా ఈఎంఐతో ముగిసిపోయే వ్యవహారం కాదు ఇది. ప్రతి నెల చెల్లించాల్సిన మెయింటెనెన్స్ ఛార్జీలు మీ ఆర్థిక ప్రణాళికను తలకిందులు చేసే అవకాశం ఉంది. అందుకే ఇల్లు కొనే ముందు ఈ అదనపు భారం గురించి లోతుగా విశ్లేషించుకోవాలి. ఈ ఖర్చు మీ నెలవారీ బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు చెల్లించే ఈఎంఐ 50,000 అనుకుంటే దానికి అదనంగా మరో 15,000 మెయింటెనెన్స్ రూపంలో చెల్లించడం అంటే మీ నెలవారీ ఖర్చు 20% పెరిగినట్లే. మీరు ఆ సదుపాయాలను వాడినా వాడకపోయినా ఈ మొత్తాన్ని ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. నేను వాడడం లేదు కదా, ఎందుకు చెల్లించాలంటే పిచ్చోన్ని చూసినట్టు చూస్తారు. ఒకవేళ ఇల్లు అద్దెకు ఇవ్వాలనుకున్నారనుకోండి, ఎవడొస్తాడు? ఎవడూ రాడు. ఎందుకంటే అధిక మెయింటెనెన్స్ వల్ల, అందువల్ల ఆశించిన స్థాయిలో అద్దె రాకపోవచ్చు, లేదా అద్దెకు ఉండేవారు ముందుకు రాకపోవచ్చు. ఇల్లు కొనే ముందు బిల్డర్ను లేదా అక్కడి అసోసియేషన్ను అడిగి చదరపు అడుగుకు ఎంత మెయింటెనెన్స్ వసూలు చేస్తున్నారో స్పష్టత తెచ్చుకోవాలి. అలాగే ప్రతి ఏటా ఈ ఛార్జీలు ఎంత శాతం పెరిగే అవకాశం ఉందో కూడా అంచనా వేయాలి. కేవలం ఇంటి అందాన్ని చూసి మాత్రమే కాకుండా దాన్ని మెయింటైన్ చేయడానికి అయ్యే స్తోమత మనకు ఉందా లేదా అని ఆలోచించినప్పుడే ఆ ఇల్లు మనకు నిజమైన ఆస్తిగా మారుతుంది.